సొంతం 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 నీకా నాకా హై రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. అవును, ఈ శలంగాడే. అవును, ఇంకా రాలేదేంటి? దత్తుడు గారి చేతిలో గుడ్ల కమ్మరి రత్తయ్య కూడా మట్టి కరిచాడు. అస్సలు పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది. తరువాత బరిలోకి దిగుతున్నాడు గౌతమ్. ఇన్నేళ్లుగా జరిగిన ఈ పోటీలో విజేతకు డబ్బు మాత్రమే బహుమతిగా దొరికింది. కానీ వీరిద్దరి మధ్యన జరిగే ఈ పోటీలో గౌతమ్ గెలిస్తే డబ్బుతో పాటు మన ఊరి ఆడపడుచు దత్తుడు గారి చెల్లెల్ని కూడా గెలుచుకుంటాడు. అదే దత్తుడు గారు గెలిచినట్టయితే గౌతమ్ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అనుకున్న ప్రకారం ఇద్దరికి ఇది సమ్మతమే కదా? నాకు సమ్మతమే. బరిలోకి రమ్మనండి. ఇంకా దిక్కులు చూస్తావేంటి? రా. అబ్బా అమ్మా ఆగండి ఆగండి ఆగండి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. రావడం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి భయపడ్డావా? రావడం ఆలస్యం కావచ్చు, కానీ రావడం మాత్రం కన్ఫర్మ్. నువ్వు తప్పుకరా స్వామి, నీ బావ పిలుస్తా ఉన్నాడా? పిలుస్తాడు, కానీ వెళ్లాల్సింది నేను. నువ్వా? చేల్చడానికి చెంచా కండకూడలేదు. నువ్వు పోయి ఏం చేస్తారా స్వామి? కండలేకపోవచ్చు, కానీ పైవాడు అంటుంది మనకి. ఆడు గుద్దు గుద్దుతే సచ్చూరుకుంటావు. రియల్లే? కావాలంటే టచ్ చేసి చూడు, ఐరన్ ఏమో అని అనుమానం వస్తుంది. నీ మొహం